జనవరి 30, 1948న జాతి పిత గాంధీజీని దేశభక్త గాడ్సే కాల్చి చంపాడు. ఇక్కడ నేను దేశభక్త గాడ్సే అని ఎందుకంటున్నానంటే పర్టికులర్గా కావాలనే అంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గాడ్సేని దేశభక్తుడిగా కీర్తిస్తూ ఉండేవారు ఎక్కువైపోయారు కాబట్టి. ఆ రోజున గాంధీజీని గాడ్సే కాల్చి చంపాడు. గాంధీజీకి అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఒకవేళ గాడ్సేని అరెస్టు చేయలేదు ఇంకా అనుకుందాం. అందరితో పాటు గాడ్సే కూడా వరుసలో వచ్చి గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించాడు అనుకోండి. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు సమక్షంలో ముందు కానీ వెనక కానీ జెండాలపై కానీ పార్టీ కార్యాలయంలో కానీ ఇంకెక్కడైనా కానీ రామారావు ఫోటోని చూసినప్పుడు ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, వెనక రామారావు ఫోటో ఉంది. ఇది చూసినప్పుడు నాకు గాంధీజీకి గాడ్సే శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కేవలం అధికారం కోసం రామారావుకి వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసి అందలం ఎక్కాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ ఫోటోను పెట్టి పార్టీని ఎలా నడుపుతున్నాడు, ఎలా ఓట్లు అడుగుతున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ రామారావు ఉంటే గనక ఆయనకు ఓట్లు వేయండి రా బాబు అంటాడా? నన్ను కుట్ర చేసి దించేసినటువంటి అతనికి ఓట్లు వేయండి అంటాడా? అనడే. మరి ఆయన ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. కనీసం ఎవరైతే కుట్ర చేసి రామారావుని దించేసి అందలం ఎక్కారో వారు ఆ పార్టీకి నేతృత్వం వహించే వరకన్నా ఆ రామారావు ఫోటోని తీసేయండి, అర్థవంతంగా ఉంటుంది.